चलो रे, मैक्सिको निकलना है। अबे मिर्जापुर बे। హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మిర్జాపూర్ 2018, 2019, 2020 ఆ టైంలో ఇండియన్ అంతా ఒక ఊపిన వెబ్ సిరీస్ ఇది. వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ లిస్ట్ తీసుకుంటే అందులో ఫస్ట్ ప్లేస్లో ఈ మిర్జాపూర్ ఉంటుంది. మిర్జాపూర్ అని వినపడితే చాలు మనకు ఫస్ట్ గుర్తుకొచ్చే క్యారెక్టర్ మున్నా త్రిపాఠి, ఏకేఏ భయ్యాలకే భయ్యా మున్నా భయ్యా. దీంట్లో మొత్తము 3 సీజన్స్ అయితే వచ్చాయి. దీంట్లో ఫస్ట్ సీజన్ వచ్చిన తర్వాత చాలామంది సీజన్ 2 కోసం చాలా వెయిట్ చేసి ఉంటారు. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆ రివెంజ్ స్టోరీ కోసం మరియు మున్నాబాయ్ కోసం. ఇంకా సీజన్ 2లో మున్నాబాయ్ చనిపోవడంతో ఈ మిర్జాపూర్ సిరీస్ మీద చాలామందికి ఇంట్రెస్ట్ పోయింది. అసలు కొంతమందికి అయితే ఈ సీజన్ 3 ఒకటి వచ్చిందని కూడా తెలియడం లేదు. అలాగే యూట్యూబ్లో కూడా ఈ మిర్జాపూర్ సిరీస్ గురించి పెద్దగా వినిపించడం లేదు. నేనైతే ఈ మిర్జాపూర్ సీజన్ 3ని చూడడం అయితే జరిగింది. ఈ మంత్ 5th ప్రైమ్లోకి వచ్చింది. ఈ మిర్జాపూర్ సీజన్ 3 మీద రివ్యూ వీడియో చేయడానికి కొంచెం లేట్ అయింది. ఎందుకంటే వేరే వీడియోలో పడి కుదరలేదు. ఇదేమో 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. అందుకని నేను నైట్ మొత్తం చూసా. ఇంకా సీజన్ 3 ఎలా ఉంది, సీజన్ 1 అండ్ సీజన్ 2కి వర్తా ఈ సిరీస్ అనేది తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఈజ్ ఫస్ట్. మిర్జాపూర్ సీజన్ 1 అయితే అల్టిమేట్, అసలు ఎక్కడగాని తగ్గదు. మంచి ఊపు మీద వెళ్తూ ఉంటుంది. ఇంకా సీజన్ 2 విషయానికి వస్తే సీజన్ 2 కూడా మంచిగానే ఉంటుంది. మరి సీజన్ 1 ఉన్నంత హై ఉండదు, ఆ లాస్ట్లో కొంచెం తప్ప. ఈ సీజన్ 3 నాకైతే యావరేజ్ అనిపించింది. ఎందుకు ఏమని కూడా నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లాట్ విషయానికి వస్తే ఇది సీజన్ 2కి కంటిన్యూషన్గా వెళ్తుంది. మున్నాని చంపేసిన గుడ్డు తర్వాత మిర్జాపూర్కి కింగ్ అయ్యాడా లేడా, కాలిన్ భయ్య బ్రతికే ఉన్నాడు, ఉంటే ఏం చేస్తాడు, ఎక్కడ ఉన్నాడు, ఈ కాలిన్ భయ్య మళ్ళీ మిర్జాపూర్కి కింగ్ అవుతాడా లేదా, ఇంకా శరత్ శుక్లా ఎందుకని కాలిన్ భయ్యని కాపాడాడు, చివరికి ఏమైంది, మిర్జాపూర్కి ఎవరు కింగ్ అయ్యారు అనేది ఈ సిరీస్లో మనం చూస్తాం. స్టోరీ మొత్తం మిర్జాపూర్ అండ్ పూర్వాంచల్ చుట్టే జరుగుతుంది. ముందుగా ఈ 3rd సీజన్లో మొత్తం 10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. సీజన్ 1 లాగా ప్రతి ఎపిసోడ్ సూపర్ అనేలాగా ఉండవు. అయితే ఒక 10th ఎపిసోడ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. మిగిలిన 9 ఎపిసోడ్స్లో లేని ఆ కిక్ ఈ 10th ఎపిసోడ్లో చిక్కుతుంది. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు, థ్రిల్ అవుతారు, ఏంట్రా బాబు వీడని కూడా ఫీల్ అవుతారు. అంత బాగుంటుంది ఈ 10th ఎపిసోడ్. ఈ 9 ఎపిసోడ్స్తో నిదానంగా స్టోరీని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు 10th ఎపిసోడ్ కోసం. ఇంకా ఈ 10th ఎపిసోడ్ని సీజన్ 4 కోసం పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఇంకా సీజన్ 4లో అసలైన రచ్చ మళ్ళీ మొదలవుతుంది. మీరు అనుకోవచ్చు, వీడేంట్రా బాబు ఆ 10th ఎపిసోడ్ గురించి అంతలా చెప్తున్నాడని. చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఈచ్ అండ్ ఎవరీ వన్ మంచిగా యాక్ట్ చేశారు. ఓవరాల్గా మిర్జాపూర్ ఫ్యాన్స్కి ఈ సీజన్ 3 కూడా బాగా నచ్చుతుంది. కానీ ఆ మున్నా భయ లేని లోటు మనకు తెలుస్తుంది. ఈ మిర్జాపూర్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ గైస్. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంకా ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.